కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా నల్గొండలోని మనం 9వ వార్డులో ఉన్నాము. ఇక్కడ అంగోతు ప్రదీప్ నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి బరిలో. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అని. చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం అమ్మ. నా పేరు అంగోతు ప్రదీప్ నాయక్ అమ్మ. 9వ వార్డు డివిజన్ కంటెస్టెడ్ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినమ్మ. కోమటిరెడ్డి మంత్రి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో ఈ వార్డులో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 9వ వార్డు నందు గతంలో నేను 10వ వార్డు నందు 2 పర్యాలు గెలిచి ఇది 3వసారి ఇక్కడ నేను 9వ వార్డు నందు నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఇక్కడ 9వ వార్డు ప్రజల కోసం ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో తిరిగినప్పుడు గతంలో కంటే కూడా మన లాస్ట్ 2 ఇయర్స్లో మంత్రి గారు గెలిచిన తర్వాత దగ్గర ఒక 8.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, డ్రైనేజ్ వర్క్లు చాలా జరిగినాయి. ఇంకా రోడ్లు జరగాల్సిన ఉంది ఇక్కడ పెండింగ్. ఈసారి ఇంకా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మంత్రి గారితో ఇక్కడున్న ప్రతి ఒక్క రోడ్లో గల్లీలో సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నల్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నల్లా మిషన్ భగీరథ కూడా కొన్ని చోట్ల లేవు. ఇవన్నీ మేము క్లియర్ చేస్తాము. ఇంకోటి కొన్ని కరెంటు స్తంభాలు కావాలి. ఇవన్నీ కూడా మేము క్లియర్ చేయించి మంత్రి గారి ఆశీస్సులతో 9వ వార్డు అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామమ్మా. ఓకే సార్. ఇంతకుముందు 2 సార్లు ఉన్నారు కదా, ఇంకా ఏం అంటే మీరు చేసిన అభివృద్ధి కాకుండా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నారు వీళ్ళకి? ఇక్కడ వసుంధర కాలనీలో ఒక పార్క్ ప్లేస్ ఉందమ్మా. మన భాగ్యనగర్ కాలనీలో కూడా పార్క్ ప్లేస్ ఉంది. నేను చూసిన కాడికి ఎస్ఎల్బీస్లో కూడా కొంత పార్క్ ప్లేస్ ఉంది. ఇక్కడ కొన్ని చోట్ల ఇంకా పార్క్ ప్లేసులు లేవు. ఆ పార్కులను బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పార్కులు మంచి ఒక్కొక్క దగ్గర కనీసం 1000 గజాలు 1500 గజాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, మార్నింగ్ టైం పెద్ద మనుషులు వాకింగ్ చేసుకోవడానికి, ట్రాకింగ్ కానీ పనికి వస్తుంది. కాబట్టి లేడీస్కి కూడా కూర్చోవడానికి మంచిగా ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు. కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మనకు. ఇక్కడ చాలా మందికి ఇండ్లు లేవమ్మా. మొట్టమొదటిగా ఇక్కడ చాలా పేద ప్రజలు ఉన్నారు. గతంలో కూడా మంత్రి గారు దగ్గర ఒక 46 ఇండ్లు ఏమో ఇచ్చారని తెలిసింది. ఈసారి 46 కాకుండా మంత్రి గారిని అడిగి 150 ఇండ్ల వరకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఇల్లు ఇచ్చే కార్యక్రమం రేపు మొదటి దశలోనే కృషి చేస్తానని చూశారు కదా అండి. ప్రతి పేదింటి వారికి అలా నెరవేర్చి నేను అధికారంలోకి వచ్చి ప్రతి పేదింటి వారికి అలా నెరవేర్చుతాను. గతంలో వచ్చిన ఇండ్ల కంటే భారీ ఎత్తున ఇండ్లు తీసుకొచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ప్రదీప్ నాయక్ గారు. చూస్తూనే ఉండండి.